వెల్కమ్ టు మై డ్రీమ్. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయనని హృదయ వాంఛలను తీర్చును. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం. అవునండి, మనం ఎప్పుడైతే దేవుని బట్టి సంతోషించడం నేర్చుకుంటామో, ఆయన ఏంటండి మన హృదయంలో ఉన్న చిన్న చిన్న వాంఛలు, చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం అడగకుండానే దేవుడు తీరుస్తూ ఉంటారంటండి. అవునండి, మరి ఒక సేవకురాలు మరి ఈ విధంగా చెప్తున్నారండి. ఏంటి అంటే, తన ఇంట్లో మరి వెల్లుల్లిపాయలు అయిపోయినాయి అంట. సరే తీసుకుందాము అని చెప్పేసి అట్లాగ ఒక వారం అట్లా గడిచిపోయిందంటండి. అయితే తనకి వేరే సిస్టర్ నుంచి అప్పుడప్పుడు ఒక పార్సిల్ వస్తూ ఉంటుందంటండి. అందులో కూరగాయలు కానీ ఏవో ఒకటి పెట్టి పంపిస్తూ ఉంటారంట. మరి ఆ రోజు ఆ పార్సిల్ ఓపెన్ చేస్తే అందులో మరి ఒక చిన్న పొట్లం ఉందంటండి. అందులో అది ఓపెన్ చేసి చూస్తే అందులో వెల్లుల్లిపాయలు ఉన్నాయంటండి. అయితే ఆమె చాలా ఆశ్చర్యపోయిందంట. ఆశ్చర్యపోయి మరి ఫోన్ చేశారంట, సిస్టర్ ఇదేంటి, మరి ఎప్పుడు కూడా మీరు వెల్లుల్లిపాయలు ఇవి మాకు పంపించారు కదా ఏంటి అంటే, ఆవిడ అన్నారంట, ఎందుకనమ్మా ఈసారి మరి అవి కూడా నాకు పంపించాలి అన్న మనసు వచ్చింది, అందుకనే నేను పంపించాను అని చెప్పేసి చెప్పారంటండి. అవునండి, మరి మనం ఎప్పుడైతే అయితే మరి సేవకురాలు మరి ఆవిడ ఆశ్చర్యపోతున్నారండి. ఏంటి అంటే, నేను ఇవి తెప్పిద్దాము అనుకుంటూ అట్లా నాకు వారం గడిచిపోయింది, కానీ దేవుడు నా చిన్న అవసరం కూడా గుర్తుపెట్టుకొని మరి నా ఇంట్లో ఇది లేదు అని చెప్పి పంపించారు అని చెప్పేసి ఆవిడ ఎంతగానో సంతోషించారండి. అవునండి, మరి మీరు ఎప్పుడైతే దేవుని బట్టి నేర్చుకుంటారో మరి ఆయనలో మనం ఆనందిస్తూ ఉంటామో, మరి ఈ లోకాన్ని బట్టి కాకుండా మరి దేవుని బట్టి మనం ఆనందించడం, సంతోషించడం, ఆయన ప్రజెన్స్లో గడపడం ఇవి చేస్తూ ఉంటాము. మనకున్న చిన్న చిన్న వాంఛలు, చిన్న కోరికలు కూడా దేవుడు వాటిని చూసి అవి మనకి తీరుస్తూ ఉంటారండి. ఓకేనండి, మరి ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, యేసయ్య దేవా, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయనని హృదయవాంఛను తీర్చును అంటున్నారు ప్రభా. అవునయ్యా దేవా, మరి ఈ లోకాన్ని బట్టి కాకుండా తండ్రి, మిమ్మల్ని బట్టి మేము ఎప్పుడైతే సంతోషిస్తామో తండ్రి నాయన, మేము అడగకుండానే తండ్రి నాయన ప్రభా, మీరు మా హృదయవాంఛను తీర్చే దేవుడై ఉన్నారయ్యా దేవా. అందుని బట్టి వందనాలు దేవానైనా ప్రభా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా దేవా. ఇంకెవరైతే నాయన మిమ్మల్ని బట్టి సంతోషించలేకపోతున్నారో దేవా తండ్రి నాయన ప్రభా, వారితో ప్రభా మీరు మాట్లాడుచున్న విధానమని బట్టి వందనాలయ్యా దేవా తండ్రి. ప్రభా, మిమ్మల్ని బట్టి సంతోషించే కృపను మాకు దయచేయండి నాయన ప్రభా, సహాయం దయచేయండి. అలాగే నాయన ప్రభా, మరి నాయన యేసయ్య ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే చూస్తున్నారో తండ్రి నాయన ప్రభా యేసయ్య దేవాన తండ్రి నాయన ప్రభా యేసయ్య, వారికి మీ ఆత్మ తోడుగుండా దయచేయమని అడుగుచున్నాను. వారు చేస్తున్న జాబ్స్లో, వారు చేస్తున్న బిజినెస్లో ప్రభా మీరు తోడుగుండి నడిపించమని దేవా. ఈ రోజు నాయన ప్రభా మరి నాయన వారి ప్రయాణాల్లో తోడుగుండమని దేవా నేను అడిగి వేడుకొంచు తండ్రి నాయన ప్రభా, మీరే సహాయం చేయమని అడిగి వేడుకొంచు. ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.